నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నమః. ఆశ్రిత జనరక్షకుడు, దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు సకల దేవతా స్వరూపం. వారు భక్తులను ముముక్షువులను అనుగ్రహించుటకు ఈ భూమిపైకి అరుదెంచారు అని తెలియజేసే లీలలు ఈనాటి సర్వసమర్థ లీలల శీర్షికలో స్మరించుకుందాం. వారు ఎక్కడ ఉంటే ఆ స్థలం పునీతమవుతుంది. వారు అడుగుపెట్టిన స్థలం దేవతల నిలయం. వారి దివ్యత్వం తెలిపే లీలలు ఇప్పుడు స్మరించుకుందాం. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి లీలా వైభవంలో అగ్నిగుండానికి ఒక ప్రాముఖ్యత ఉంది. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు అగ్నిగుండాన్ని కోటి లింగాల పూజగా అభివర్ణించేవారు. ఒక్కొక్కసారి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు రాత్రిపూటే కాదు, పగటిపూట కూడా ఈ అగ్నిగుండం దగ్గరకు ఎవరిని రానిచ్చేవారు కాదు. అంటే మానవ నేత్రాలకి కనిపించిన దివ్య పురుషులు ఎవరో ఈ అగ్నిగుండం దగ్గరకు వచ్చారని, అప్పుడు ఎవరు అగ్నిగుండాన్ని తాకకూడదని స్వామివారి భావమై ఉంటుంది. ఎందుకంటే దివ్య పురుషులు అగ్నిగుండము దగ్గరకు అరుదించిన దృశ్యములతో శ్రీ గురవయ్య స్వామి వారికి, రోసిరెడ్డి గారికి, తులసమ్మ గారు మొదలగు భక్తులు సేవకులకి అనుభవాలు ఉన్నాయి. వారు ఎన్నో దివ్యానుభవాలు పొందారు అలాంటి దృశ్యములతో. అగ్నిగుండం అంటే కోటి లింగాల పూజ అని కదా శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు అభివర్ణించారు. అంత పవిత్రమైన కోటి లింగాల పూజ వద్దకు పరీక్షించాలని కూడా కొందరు దుర్బుద్ధితో శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి దగ్గరకు వచ్చిన సంఘటనలు కూడా ఉన్నాయి. అలాంటి సంఘటనే ఇది. నాగుల వెల్లటూరు నుంచి పారా వీరయ్య, చుండు మస్తానయ్య స్వామివారి దగ్గరకు వచ్చారు. అప్పుడు స్వామివారు కోటి తీర్థంలో ఉన్నారు, అగ్నిగుండం వేస్తూ ఉన్నారు. వాళ్ళు స్వామివారి మీద భక్తితో రాలేదు. ఈ పారా వీరయ్య, చుండు మస్తానయ్య స్వామివారిని పరీక్షించడానికి వచ్చారు. వచ్చిన తర్వాత స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత ఇలా అన్నారు, స్వామి మేము అగ్నిగుండం పక్కనే నిద్రపోతాము అని అన్నారు. అప్పుడు స్వామి ఇలా అన్నారు, అక్కడ నిద్రపోకూడదు, అగ్నిగుండం దగ్గర అన్నారు. కానీ వాళ్ళిద్దరూ స్వామివారు చెప్పిన మాట వినలేదు. ఇంకా స్వామివారు అన్నారు, సరే అలాగే పడుకోండి, అగ్నిగుండం దగ్గరే పడుకోండి అని అన్నారు స్వామివారు. అర్ధరాత్రి అయింది. వారు వాళ్ళు పడుకున్నట్టుగానే గాల్లో తేలుతున్నారనమాట. భయంతో ఒక్కసారిగా స్వామివారిని వేడుకున్నారు, కాపాడండి స్వామి, కాపాడండి స్వామి అని. అప్పుడు స్వామివారి కర్రతో చిన్నగా ఒక్కసారి కొట్టగానే వాళ్ళు మళ్ళీ తిరిగి భూమి మీద పడ్డారు. భూమి మీద పడి స్వామివారి కాళ్ళ మీద పడి క్షమాపణ వేడుకున్నారు. స్వామి మమ్మల్ని క్షమించండి, మీ మీద భక్తి శ్రద్ధలతో మేము రాలేదు, మిమ్మల్ని పరీక్షించాలని వచ్చాము, మా తప్పులు మన్నించండి స్వామి అని వాళ్ళు స్వామివారి పాదాల పైన పడ్డారు, క్షమాపణ వేడుకున్నారు. స్వామివారు అమృత హృదయులు కదా, ఎవరినైనా క్షమిస్తారు, వాళ్ళని క్షమించారు. ఇంకొక లీల ఇది వేలూరు రాజయ్య నాయుడు గారు అనుభవము. వీరు తలుపూరులో ఉంటారు. ఇది శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు మహాసమాధి అనంతరం జరిగిన లీల. ఒకరోజు వీరికి స్వప్నంలో శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు దర్శనమిచ్చి ఇలా చెప్పారు, అయ్యా నీవు నన్ను షిరిడి సాయిబాబాని ఇద్దరిని కొలుస్తున్నావు, అయినా నేను ఒకటేనయ్యా, నీవు సాయిబాబానే నమ్ముకోవయ్యా అని చెప్పి అదృశ్యమయ్యారు. ఇది స్వామివారి మహాసమాధి అనంతరం జరిగిన లీల అన్నమాట. తర్వాత ఇతను వేలూరు రాజయ్య నాయుడు గారే చిన్నతనంలో ఉన్నప్పుడు, అప్పుడు స్వామివారు ముదిగేడులో ఉన్నారు. ఒకరోజు సాయంత్రము పిలిపించారు ఈయన రాజయ్య నాయుడు గారిని. అప్పుడు ఈయన 7 గంటలకి ముదిగేడు చేరారనమాట. స్వామివారు ఒక తాటిమట్ట ఇచ్చి దానిపైన పడుకొని ఆ రాత్రికి దాని మీద పడుకోమన్నారు, దాని మీద నిద్రపోమన్నారు. ఎందుకంటే దాని మీద నీవు పడుకుంటే ఒక పెద్ద గండం తప్పుతుంది అని చెప్పారనమాట. వీరు అలాగే పడుకొని నిద్రపోయారనమాట. నిద్రపోయిన తర్వాత అర్ధరాత్రి వీనికి తాచుపాము బొసుకొట్టిన శబ్దం వినిపిస్తుంది. వెంటనే మెలకు వచ్చి చూసేటప్పటికి అక్కడ దృశ్యం ఎలా ఉందంటే సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. ఆ దృశ్యం అది ఎలా ఉందంటే స్వామివారి అగ్నిహోత్రంలో నిప్పు కణిక మీద కూర్చొని తంబూరా మీటుతూ ఉన్నారనమాట. ఆ దృశ్యం చూడలేక కొద్ది క్షణాల్లోనే వీరి కళ్ళు మూతలు పడిపోయాయి. అంటే ఈ దృశ్యం వారికి
గోచరింప చేయడం ద్వారా శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు వీరికి ఒక పెద్ద గండం నుంచి తొలగించారనమాట. ఇంకొక లీల ఇది. ఈ ఈ ఈ అనుభవం ఆత్మకూరు జనార్దన. వీరు ఆత్మకూరు స్వామివారి ప్రియ శిష్యుడు ఆత్మకూరు వెంకయ్య గారి తమ్ముడు కుమారుడు అనమాట. వీరిది ఇందుకూరుపేట, నెల్లూరు జిల్లా. వీరి అనుభవం ఎలా ఉంది? వీరు చిన్నప్పటి నుంచి భగవాన్ వెంకయ్య స్వామి వారిని చూశారు. వీరిది పెద్ద కుటుంబం అనమాట. వీరి పెదనాన్నగారు ఆత్మకూరు వెంకయ్య గారు, వీరంతా కలిపి ఒక 13 మంది ఉండేవారు. వీళ్ళకి 3 ఎకరాల భూమి ఉండేది. దాంట్లో ఉండే పంటే వీరందరికీ ఆధారం అనమాట. అందుకని వీరి తండ్రి కృష్ణయ్య గారు ఎద్దుల బండి బాడుగు తోలుతూ ఉండేవారు. వీరి పెదనాన్నగారు ఆత్మకూరు వెంకయ్య గారు స్వామివారిని ఎప్పుడు ఇంటికి తీసుకొస్తూ ఉండేవారు. ఇంటికి తీసుకొస్తూ ఉండేవారు. ఇంటి ముందు ఎప్పుడు స్వామివారు దుని వెలిగిస్తూ ఉండేవారు అనమాట. ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా వారికి చేతనైన కట్టెలన్నీ అగ్నిగుండానికి సమర్పిస్తూ ఉండేవారు. అగ్నిగుండంలో చాలామంది కొబ్బరికాయలు, నెయ్యి మొక్కుకుంటూ ఉండేవారు. ఇవన్నీ ఇతను ఆత్మకూరు జనార్దన్ గారు, అప్పుడు అతనికి 11-12 సంవత్సరాల వయసు ఉంటుందన్నమాట. ఇవన్నీ ఇలా దగ్గర ఉండి చూస్తూ ఉండేవారు. ఇవన్నీ చూస్తూ ఉంటే అతనికి ఆశ్చర్యంగా ఉండేది. ఏంటి స్వామివారు అగ్నిగుండంలో సెగ ఎలా భరిస్తున్నారు, వీరు ముసలివారు కదా, ఎలా ఉంటున్నారు, మనమే భరించలేకపోతున్నామని అనుకుంటూ ఉండేవారు అనమాట. ఆ ఊర్లోని పట్నం వెంకటేశ్వర్లు అనే అతను అయితే ఒక పచ్చి రావి చెట్టు తీసుకొచ్చి అగ్నిగుండంలో వేశారు. అది పచ్చి చెట్టు కానీ అగ్నిగుండంలో వేసేటప్పటికి అది మండుతుందన్నమాట. ఈయనకు అది మహిమో మాయో ఏమో ఈయనకి జనార్దన్ గారికి అర్థమయ్యేది కాదు. ఎందుకంటే స్వామివారు అగ్నిగుండానికి దగ్గరగానే కూర్చునే ఉండేవారు. ఆ సెగకి మామూలు మానవులు ఎవరు తట్టుకోలేరు అనమాట. ఇతనికి ఏమీ అర్థమయ్యేది కాదు. వీరి పెదనాన్నగారు, చిన్నాన్నగారు, వీరి తల్లి, తండ్రి అందరూ స్వామివారి దగ్గరకు వచ్చి ప్రశ్నలు అడుగుతూ ఉండేవారు. ఊర్లో వాళ్ళు కూడా వచ్చి ప్రశ్నలు చెప్పించుకుంటూ ఉండేవారు. ఇతనికి జనార్దన్ గారికి ఒక తమ్ముడు ఉన్నాడు, శేషాద్రి అని. అతనికి హార్ట్ ప్రాబ్లం ఉందన్నమాట. వీరి తమ్ముడు గురించి వీరి తల్లిగారు భగవాన్ వెంకయ్య స్వామి వారిని ఒకసారి వచ్చినప్పుడు అడిగారనమాట. అప్పుడు స్వామి ఇలా అన్నారు, ఆ పిల్లోడు కోమటోళ్ళ పిల్లవాడమ్మా, మీరు బాకీ ఉన్నారు, అందుకు వచ్చాడు, 14 రోజుల్లో అతనికి బాకీ తీరిపోతుంది అని చెప్పారు స్వామివారు. ఈ విషయం ఏమి ఇతనికి జనార్దన్ ఈయనకి అర్థం కాలేదు. దాంతో వాళ్ళ పెదనాన్నగారిని అడిగారనమాట. అప్పుడు వీళ్ళ పెదనాన్నగారు ఇలా చెప్పారు, 14 రోజులకి బాకీ తీరుతుంది ఏంటి అని అడిగితే వాళ్ళ పెదనాన్నగారు ఇలా చెప్పారనమాట. ఆత్మకూరు వెంకయ్య గారు, స్వామి భాషలో 14 రోజులకి బాకీ తీరుతుందంటే వాడు చనిపోతాడని అర్థము అని చెప్పారనమాట. ఇతనికి చిన్నతనం కదా, ఏమి రోజు ఒక గోడ మీద ఒక బుగుత అంటే 14 రోజులు ఎప్పుడు అవుతాయా, 14వ రోజు ఎప్పుడు వస్తుందా అని రోజు గోడ మీద ఒక బొగ్గుతో గీత గీస్తూ ఉండేవారు అనమాట. అలా 14వ రోజు వచ్చింది. 14వ గీత కూడా గోడ మీద గీసేశారు. ఆ రోజు ఉదయం 9 అయిందనమాట. ఉదయం ఈ పుచ్చకాయలు అమ్మడానికి వచ్చే వీధిలోకి వీరి తమ్ముడు అప్పుడే కొంచెం నీరసంగా ఉన్నాడు. అతనేమో వాళ్ళ అమ్మగారిని పుచ్చకాయ కొనిపెట్టమని అడిగితే ఆవిడ కొనిచ్చి అది 2 భాగాలు చేసి ఒక భాగం ఇతనికి, ఒక భాగం ఇతని తమ్ముడికి ఇచ్చారు ఆవిడ. వీరిద్దరూ తిన్నారు ఆ పుచ్చకాయ. ఆ తిన్న తర్వాత వీరి తమ్ముడు కళ్ళు పైకి పోయి తల వాల్చేశాడనమాట. ఆ టైంలో వీరి తండ్రి గారు కూడా లేరు, పొలంలోకి వెళ్ళారు. వెంటనే వీరి పెదనాన్నగారిని పిలిస్తే అతను వచ్చి డాక్టర్ గారి దగ్గరికి తీసుకువెళదామని భుజం మీద వేసుకొని తీసుకొని వెళ్ళారు. కానీ మార్గ మధ్యంలోనే అతను ప్రాణంలో విడిచేశాడనమాట. అతని ప్రాణం పోయింది, మార్గ మధ్యంలోనే ప్రాణం విడిచేశాడు. అలా స్వామివారు చెప్పిన మాట 14వ రోజుకి, స్వామివారు చెప్పిన మాట ప్రకారం 14వ రోజుకి ఆ కుర్రవాడు మరణించాడు అనమాట. ఆడు తర్వాత వీళ్ళకి మామూలుగా సేద్యం చేసుకుంటూ అలా ఉన్నారు. ఒకరోజు స్వామివారు ఒకసారి వచ్చినప్పుడు ఇలా అన్నారనమాట. వీరి నాన్నగారి పేరు కృష్ణయ్య. కృష్ణయ్య పేరు చెప్తూ ఇలా అన్నారు, అయ్యా కృష్ణయ్య పేరిట రాసులు రాయండి అయ్యా, మణులు రాయండి అయ్యా, రత్నాలు రాయండి అయ్యా అని చెప్పి చీటీ వ్రాయించారు. ఆ సంఘటన జరిగిన తర్వాత స్వామివారు చీటీ రాయించిన తర్వాత వీరికి ఎంతో ఆర్థిక అభివృద్ధి కలిగింది. పంటలు బాగా బ్రహ్మాండంగా పంటాయి. వీరు భూస్వామి అయ్యారనమాట. బంగారం, ఇల్లు, సంపదలు అన్నీ బంగారం, ఇల్లు, సంపదలు అన్నీ పొందారు వీరు స్వామివారి దయ వల్ల. భగవాన్ వెంకయ్య స్వామివారి దయ వల్ల భూ సంపద, బంగారం అంతా బాగా సంపాదించుకున్నారు. వీరు హాయిగా జీవిస్తున్నారు అన్నమాట.
ఆ కృతజ్ఞత స్వామివారి కృప వల్ల వీరు ఆర్థికాభివృద్ధి కలిగింది, హాయిగా జీవిస్తున్నారు. ఆ కృతజ్ఞత భావంతో వీరు ప్రతి సంవత్సరం గొలగమూడి వచ్చి వీరికి పండిన ధాన్యంలో కొంత ధాన్యం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి ఆశ్రమంకు సమర్పించి స్వామివారి దర్శనం చేసుకొని వారి ఆశీస్సులు పొంది ఆశ్రమంలో ప్రసాదం తిని తరిస్తూ ఉంటారనమాట. అలా ప్రతి సంవత్సరం వీరు వస్తూ వెళ్తూ ఉంటారు. ఓం నారాయణ. ఆది నారాయణ.